హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 17th సెప్టెంబర్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ముందుగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కదండి. క్వశ్చన్ ఏంటి? అండర్ ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సిటీ ర్యాంకింగ్స్ which city topped the million plus population category despite a slight rise in particular matter 10 levels. ఓకే, మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా సిటీ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లో మిలియన్ ప్లస్కు సంబంధించి ఏ సిటీ టాప్ చేసింది అంటున్నాడు. ఆప్షన్ ఏ జబల్పూర్, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి ఇండోర్, ఆప్షన్ డి ఆగ్రా. ఏ స్టేట్ అండి? బేసిక్గా మనకి ఇండోర్ సిటీ ఏదైతే ఉందో ఇండోర్ సిటీ వచ్చేసి టాప్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ అండి. సో ఈ విధంగానే మీరు ఇంటరాక్షన్ పెంచండి. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఏ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్, ఏఐ మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంట్రీ ఏది అని అంటున్నాడు. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక దేశం వచ్చేసి మనకి ఏఐ ఎనేబుల్డ్గా ఒక మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఏ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఈస్టోనియా, ఆప్షన్ బి అల్బేనియా, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి సింగపూర్. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే 2025 న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇయర్ థీమ్ ఏంటి, దేనిపైన ఫోకస్ చేశారు అనేది చూద్దాము. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాటల్ కిక్ అంటే ఏంటి అనేది చూద్దాము. నీతి ఆయోగ్ సంబంధించి ఏఐ ఫర్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. సో దానికి సంబంధించి చూద్దాము. అదేవిధంగా స్వస్థ నారి శాస్తక్ పరివార్ అభియాన్. ఓకే, సో దానికి సంబంధించి చూద్దాము. 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా డాక్టర్ సీమా బావుస్ గారు ఎవరైతే ఉన్నారో వారు యునైటెడ్ నేషన్స్ ఉమెన్కి మళ్ళీ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో వారి గురించి చూద్దాము. తర్వాత గిరి అండ్ వైశాలి గారు ఫీడే గ్రాండ్ స్విస్ టైటిల్స్ని గెలవడం జరిగింది. సో ఎక్కడ నిర్వహించారు ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఓకే, లెట్స్ ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. వరల్డ్స్ పేషెంట్ సేఫ్టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సెప్టెంబర్ 17th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సెప్టెంబర్ 17th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు పేషెంట్స్ యొక్క సేఫ్టీకి సంబంధించి కూడా పేషెంట్స్ యొక్క సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వరల్డ్స్ పేషెంట్ సేఫ్టీ డే 2025ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సేఫ్టీ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తారు. సో ఇయర్ థీమ్ వచ్చేసి ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూ బర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఓకే, సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూ బర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్ అంటే ఎవరైతే కొత్తగా పుడతారో వారి కోసం అని చెప్పేసి సేఫ్టీ అనేది ఉంచాలి అని చెప్పేసి బేసిక్గా పేషెంట్స్ ఓరియంటెడ్లో ఈ థీమ్ ఉండడం జరిగింది. ఓకే, 17th సెప్టెంబర్ 2019 నుంచి బేసిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేషెంట్స్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కీ ఫోకస్ దేనిపైన? ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ మెటర్నిటీ అండ్ పీడియాట్రిక్ వార్డ్స్ ఏవైతే ఉంటాయో మనకి పీడియాట్రిక్ వార్డ్స్ అదేవిధంగా మెటర్నిటీ వార్డ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సేఫ్టీ పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్ట్రెంథన్ నియోనాటల్ అండ్ చైల్డ్ హెల్త్ సిస్టమ్స్ని పెంచాలి. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్రర్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ట్రైన్ హెల్త్ వర్కర్స్ ఇన్ సేఫ్ పీడియాట్రిక్ ప్రాక్టీసెస్ కోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 2025 ఇతివృత్తం దేని మీద ఉంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే సేఫ్ న్యూ బర్న్స్ కోసం అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా. ఓకే, అదేవిధంగా వై ఇట్ ఇంపార్టెంట్ 1 in 10 పేషెంట్స్ హార్మ్ డ్యూరింగ్ ది హాస్పిటల్ కేర్ అంటే వరల్డ్ బేసిక్గా పేషెంట్స్ సేఫ్టీ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని ఏమని చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం. ప్రతి 10 మంది ఎవరైతే పేషెంట్స్ బేసిక్గా హాస్పిటల్కి వస్తారో దానిలో ఒకరు అక్కడ ఉన్నటువంటి హైజీన్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అది కూడా కావద్దు అని చెప్పేసి బేసిక్గా వరల్డ్ సేఫ్టీ పేషెంట్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నాటల్ కిక్. సో బేసిక్గా 2 అన్ఈక్వల్ బ్లాక్ హోల్స్ ఏవైతే ఉంటాయో 2 అన్ఈక్వల్ బ్లాక్ హోల్స్ మర్జ్ అయినప్పుడు ఈ గ్రావిటేషనల్ వేవ్స్ అన్ఈక్వల్గా ఉండడం వల్ల ఒక నాటల్ కిక్ అనేది వచ్చి ఒక రీకాయిలింగ్ బ్లాక్ హోల్ ఏర్పడడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాటల్ కిక్ అంటే ఏం లేదండి, 2 అన్ఈక్వల్ బ్లాక్ హోల్స్ మీట్ అయ్యి బేసిక్గా గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అన్ఈక్వల్గా ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఏదైతే పుష్ అయ్యి
పుష్ చేస్తుందో, బేసిక్గా బ్లాక్ హోల్ని పుష్ చేస్తుందో కొత్తగా రీకాయిల్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి సమయంలో ఏర్పడినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని నాటల్ కిక్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2 అన్ఈక్వల్ బ్లాక్ హోల్స్ ఏవైతే మర్జ్ అయ్యే ప్రాసెస్లో, అంటే బ్లాక్ హోల్ 1 బ్లాక్ హోల్ 2 ఉంది. సో ఇవి రెండు బేసిక్గా వాటి యొక్క మాస్ ఆఫ్ ఎనర్జీ డిఫరెంట్ క్రైటీరియా వల్ల అవి అన్ఈక్వల్ ఫోర్సెస్లో ఉండడం జరుగుతుంది. సో అవి కలిసే ప్రాసెస్లో ఏదైతే ఫోర్స్ జనరేట్ అయ్యి, గ్రావిటేషనల్ వేవ్స్ అన్ఈక్వల్గా ఉండి బేసిక్గా ఫోర్స్ జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయినటువంటి ఫోర్స్ నుంచి రీకాయిలింగ్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఆ జనరేట్ అయ్యేటువంటి ఫోర్స్ని ఏమని చెప్తారు? నాటల్ కిక్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో రీకాయిల్ ఏ న్యూ బోర్న్ బ్లాక్ హోల్ గెట్స్ ఆఫ్టర్ ఏ మర్జర్, అంటే రెండు అన్ఈక్వల్ బ్లాక్ హోల్స్ ఏవైతే డిఫరెంట్ ఎనర్జీ ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ మర్జ్ అయ్యి రీకాయిల్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు ఏదైతే ఫోర్స్ ఏర్పడుతుందో దాన్ని నాటల్ కిక్ అంటారు. ఓకే, కాజ్డ్ బై ది అన్ఈవెన్ గ్రావిటేషనల్ వేవ్ ఎమిషన్ సిమిలర్ టు రాకెట్ పుష్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. ఓకే, సో బేసిక్గా కీ డిస్కవరీ అనేది చేయడం జరిగింది. GW190412 2019లో బేసిక్గా ఇలాంటిది నాటల్ కిక్ని డిస్కవర్ చేయడం జరిగింది. 2 అన్ఈక్వల్ బ్లాక్ హోల్స్ మర్జ్డ్ 29.7 మిలియన్, అదేవిధంగా 8.4 మిలియన్ రిలేటెడ్గా ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ మర్జ్ అయ్యి ఈ రీకాయిల్డ్ బ్లాక్ హోల్ని జనరేట్ చేయడం జరిగింది. సో ఈ న్యూ బ్లాక్ హోల్ గాట్ కిక్డ్ ఎట్ 1,79,600 km/h స్పీడ్తోని బేసిక్గా బయటికి రావడం జరిగింది. ఆ గ్రావిటేషనల్ వేవ్స్తోని, అంటే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అంతలా ఉండడం జరిగింది. 1,79,600 km/h హ్యూజ్ స్పీడ్తోని ఆ కొత్త బ్లాక్ హోల్ అనేది రీకాయిల్డ్ బ్లాక్ హోల్ అనేది రావడం జరిగింది. ఓకే, లైక్లీ ఎస్కేప్డ్ ఇట్స్ స్టార్ క్లస్టర్ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్స్ లిమిట్స్ ది బ్లాక్ హోల్ గ్రోత్, అంటే బేసిక్ ఈ నాటల్ కిక్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే బ్లాక్ హోల్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. షెడ్స్ లైట్స్ ఆన్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఫార్మేషన్, హెల్ప్స్ మ్యాప్స్ యూనివర్స్ వయా గ్రావిటేషనల్ వేవ్స్. హౌ మెజర్డ్? లైగో, మనకి లైగో అబ్జర్వేటరీ, అదేవిధంగా వర్గో, ఇటలీకి సంబంధించినటువంటి వర్గో అబ్జర్వేటరీస్ ద్వారా బేసిక్గా ఈ నాటల్ కిక్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ నాటల్ కిక్, నాట్ జస్ట్ సిమ్యులేషన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాటల్ కిక్. లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. మనకి నీతి ఆయోగ్ వచ్చేసి AI ఫర్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ను లాంచ్ చేయడం జరిగింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇండియా యొక్క గ్రోత్కి రోడ్ మ్యాప్గా మారనుంది అని చెప్పేసి బేసిక్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా రిలీజ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ అనే డాక్యుమెంట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే నీతి ఆయోగ్. సో దీంట్లో ప్రధానంగా దేని గురించి మాట్లాడింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేషనల్ బ్లూ ప్రింట్ టు హార్నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ గ్రోత్ యాక్సిలరేటర్. ఓకే, గ్రోత్ యాక్సిలరేటర్గా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అందుకని చెప్పేసి రోడ్ మ్యాప్ని డిజైన్ చేయడం జరిగింది. బ్రిడ్జ్ 30-35% ఆఫ్ గ్రోత్ గ్యాప్ ఏదైతే ఉందో, బేసిక్గా గ్రోత్ గ్యాప్లో 30-35% గ్రోత్ గ్యాప్ ఉంది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్ చేయనుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో అది చెప్పిందనమాట. ఓకే, సస్టైన్ 8% ఆఫ్ GDP గ్రోత్ బై 2035. ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చేసి $500 నుంచి $600 బిలియన్ GDP బూస్ట్ బై 2035 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియన్ ఎకానమీకి $500 నుంచి $600 బిలియన్ గ్రోత్ అనేది ఇవ్వనుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రియారిటీ సెక్టార్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే బ్యాంకింగ్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అండ్ ఆటో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఓకే, డాటా క్యాపిటల్ వచ్చేసి అంటే డాటా రిలేటెడ్గా క్యాపిటల్ ఏంటి, AI కోషు, అదేవిధంగా సెక్టోరల్ గ్రిడ్స్, DPI లెడ్ డాటా ఎకానమీ ఏవైతే ఉన్నాయో ఇవి డాటా క్యాపిటల్గా మారనున్నాయి. ఓకే, స్కిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో AI ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, నేషనల్ సర్టిఫికేషన్ని తీసుకురావాలి, రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో యూజ్ అవుతుంది అని చెప్పేసి బేసిక్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి AI ఫర్ రోడ్ మ్యాప్ వికసిత్ భారత్ ఏదైతుందో దాంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా జనరేటివ్ AI ఫాస్టర్ డ్రగ్ డిస్కవరీకి జనరేటివ్ AI కూడా ఉపయోగపడుతుంది. ఓకే, 60-80% వరకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. చీపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. కనుక చూసుకున్నట్లయితే ఫ్రాంటియర్ టెక్ హబ్ ఇనిషియేటివ్స్ అంటే ముందస్తుగా జరగబోయేటువంటి హబ్ ఇనిషియేటివ్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫ్రాంటియర్ టెక్ రిపాజిటరీ 200+ కేస్ స్టడీస్ అక్రాస్ సెక్టార్స్, అదేవిధంగా ఫ్రాంటియర్ 50
టెక్ ఎనేబుల్డ్ గ్రోత్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా ఇంపాక్ట్ అవార్డ్స్ రికగ్నేషన్ ఫర్ టాప్ స్టేట్స్ ఇన్ టెక్ అడాప్టేషన్స్లో భాగంగా కూడా ఇవ్వడం జరిగింది. వే హెడ్ ఏంటి ఇండియా ఏఐ మిషన్కి, అదేవిధంగా ఏఐ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్లింగ్కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బేసిక్గా ఇండియా ఏఐ మిషన్కి, అంటే ఈ ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బేసిక్గా రోడ్ మ్యాప్ అనేది, వికసిత్ భారత్ ఏదైతే డెవలప్డ్ నేషన్గా చూడాలనుకుంటున్నామో దానికి రోడ్ మ్యాప్ లాగా ఇండియా ఏఐ మిషన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఓకే, బేసిక్గా 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 మధ్యలో హ్యూజ్ హెల్త్ లెడ్ క్యాంపెయిన్ చేయనున్నారు. సో దీంట్లో భాగంగా ఉమెన్ అదేవిధంగా చైల్డ్ రిలేటెడ్ హెల్త్ క్యాంపెయిన్స్ని నిర్వహించనున్నారు. సో దాంట్లో భాగంగానే 70,000 పైగా ఒక రోజుల్లోనే హెల్త్ క్యాంపెయిన్స్ని నిర్వహించడం జరిగింది. సో దేంట్లో భాగంగా అని అడుగుతాడు, కంపల్సరీ అడిగే క్వశ్చను స్వస్థ్ నారీ సశక్త్ పరివార్. ఓకే, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? 17th సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ మధ్యలో ఈ క్యాంపెయిన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా హెల్త్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, హెల్త్ రిలేటెడ్ చెకప్స్ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి చెకప్స్ని చేయనున్నారు. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ మొబిలైజేషన్ క్యాంపెయిన్. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ మొబిలైజేషన్ క్యాంపెయిన్. దీంట్లో ఏంటి నినాదం ప్రధానంగా చూసుకున్నట్లయితే హోల్ ఆఫ్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్లో వెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో ఇది జాయింట్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇంటిగ్రేట్ చేసి 8th పోషణ్ మహా ఏదైతే ఉందో 8th పోషణ్ మహాని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ టీబీ, క్యాన్సర్, అనేమియా, సికిల్ సెల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ప్రివెన్షను అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా చేయాలి. ఈ క్యాంపెయిన్స్లో భాగంగా ప్రమోట్ న్యూట్రిషన్, మెన్స్ట్రల్ హైజీన్, మెంటల్ వెల్బీయింగ్, హెల్తీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయనున్నారు ఈ క్యాంపెయిన్లో భాగంగా. ఓకే, దీంట్లో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే 17th సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ మధ్యలో 1 lakh పైగా క్యాంపెయిన్స్ నిర్వహించనున్నారు. ఓకే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ద్వారా ఓకే డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఆయుష్మాన్ ఆరోగ్య మండీస్ని ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ఓకే స్పెషలిస్ట్ సర్వీసెస్ ఏంటి, గైనకాలజీ, అదేవిధంగా ప్యాడియాట్రిక్స్, ఐ, ఈఎన్టీ, డెంటల్, డెర్మటాలజీ, అదేవిధంగా సైకియాట్రీ రిలేటెడ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ని కూడా ఈ క్యాంపెయిన్లో చేయనున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ అదేవిధంగా చిల్డ్రన్స్ యొక్క ఫిజికల్ మెంటల్ హెల్త్ని బలపరచడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, స్క్రీనింగ్ వచ్చేసి బీపీ, షుగర్, బాడీ మాస్ ఇండెక్స్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ చెక్స్ కూడా చేయనున్నారు. అనేమియా అండ్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే హెచ్బి టెస్టింగ్, ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్, డీవార్మింగ్, అన్న ప్రసాద్, ఓకే రెసిపీ డెమోస్ ఇవన్నిటిని కూడా చేయనున్నారు. సో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీనాంటల్ కేర్, అదేవిధంగా గ్రోత్ మానిటరింగ్, ఇమ్యూనైజేషన్, ఎంసీపీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇష్యూ చేయనున్నారు. ఓకే, గోల్ ఏంటి, ఎంపవర్స్ ఉమెన్ హెల్త్, స్ట్రెంథెన్ ఫ్యామిలీస్, బిల్డ్ హెల్దియర్ ఇండియా. సో ప్రధానంగా ఉమెన్ యొక్క హెల్త్ని బిల్డ్ చేస్తూ ఇండియాని హెల్దీఫైగా చేయాలన్నదే ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దీంట్లో భాగంగా సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 వరకు హెల్త్ క్యాంప్స్ అనేవి నిర్వహించున్నారు. ఎక్కడెక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మండీస్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడు నిర్వహించనున్నారు? 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ వచ్చేసి 2027లో చెన్నైలో నిర్వహించనున్నారు. సో ఎందుకు అంటే గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేసి మనకి 1977లో కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 2027కి వచ్చేసరికి 50 ఏళ్ళు సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది చెన్నైలో నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, చెన్నై 2027లో. సో బేసిక్గా ప్రీమియర్ మల్టీలాటరల్ ఫోరం ఆఫ్ కోస్ట్ గార్డ్స్ అండ్ మ్యారిటైమ్ ఏజెన్సీస్, అంటే వేరియస్ కంట్రీస్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్ అదేవిధంగా మ్యారిటైమ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కోస్ట్ గార్డ్ సమ్మిట్లో పాల్గొననున్నాయి. ఓకే, టు మార్క్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, స్ట్రెంథెన్ గ్లోబల్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ ఇంటరాపరబిలిటీ, అదేవిధంగా ప్రమోట్ ట్రస్ట్,
ఇన్ఫర్మేషన్ షేరింగ్ కలెక్టివ్ రెస్పాన్సెస్ ఓరియంటెడ్లో ఈ కోస్ట్ గార్డ్ సమ్మిట్ అనేది నిర్వహించనున్నారు. ఓకే, ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూకి కూడా ఇది ప్లాట్ఫామ్గా మారనుంది. అదేవిధంగా ఇండియా యొక్క సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అనే ఏదైతే విజన్ ఉందో సాగర్ విజన్ కూడా ఇది ఎంతగానో ఫౌండేషన్ని వేయనుంది. ఓకే, 5th కోస్ట్ గార్డ్ సమ్మిట్. సో అదేవిధంగా మనకి ఏ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని కోస్ట్ గార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు అలాంటి డీటెయిల్స్ చూద్దాము. సో మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా మనకి కోస్ట్ గార్డ్ అనేది 4th ఆర్మడ్ ఫోర్స్గా పనిచేయనుంది. ఓకే, 4th ఆర్మడ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తర్వాత మనకి కోస్ట్ గార్డ్ వచ్చేసి 4th ఆర్మడ్ ఫోర్స్గా ఉంది. సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. కోస్ట్ గార్డ్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేయనుంది. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? నాగ్ కమిటీ, బేసిక్గా నాగ్ కమిటీ 1970లో రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత రుస్తాంజీ కమిటీ, కేఎఫ్ రుస్తాంజీ కమిటీ 1974లో కోస్ట్ గార్డ్ని రికమెండ్ చేసింది. తర్వాత 1 ఫిబ్రవరి 1977లో 2 ఫ్రిగేట్స్ అదేవిధంగా 5 పెట్రోల్ బోట్స్తోని కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇనాగరేషన్ వచ్చేసి 19th ఆగస్ట్ 1978లో పిఎం మొరార్జీ దేశాయ్ గారు అఫీషియల్గా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే, వైస్ అడ్మిరల్ విఏ కామత్ గారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా వర్క్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్. సో మనకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అదేవిధంగా ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 50 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ బేస్డ్గా ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? నీతి ఆయోగ్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ బై ది నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ని ఏర్పాటు చేయడం. సో ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, బ్లాక్ చైన్స్ని బేసిక్గా 50 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్లో ఏర్పాటు చేయనున్నారు. ఏవైతే మనకి డెవలప్మెంట్కి నోచుకోలేనటువంటి డిస్ట్రిక్ట్స్ కానీ బ్లాక్స్ కానీ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా పేర్కొనడం జరిగింది. సో అక్కడ మనకేంటి ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అయినటువంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీస్ని బేసిక్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ, ప్రొడక్టివిటీ అండ్ సిటిజన్స్ వెల్బీయింగ్. సో మనందరికీ తెలుసు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? బేసిక్గా ఎక్కడైతే మనకి నక్సల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా డెవలప్మెంట్కి నోచుకోలేనటువంటి ఏరియాసెస్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వీస్ డెలివరీస్ అదేవిధంగా ప్రొడక్టివిటీని, సిటిజన్స్ వెల్బీయింగ్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ 50 ఆస్పిరేషనల్ అండ్ బ్లాక్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫ్రంటియర్ టెక్నాలజీస్ అయినటువంటి ఈ టెక్నాలజీస్ని ఇప్పుడు ఈ బ్లాక్స్లో అదేవిధంగా డిస్ట్రిక్ట్స్లలో ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఓకే, ఫాస్ట్ ట్రాక్ ఫ్రంటియర్ టెక్నాలజీ అడాప్షన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ టెక్ రిపాజిటరీ, అచీవ్ సాచురేషన్ గవర్నమెంట్ ఏజెన్సీస్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్లింగ్, వెల్ఫేర్ అదేవిధంగా బ్రిడ్జ్ డిజిటల్ అండ్ డెవలప్మెంట్ డివైడ్ వికసిత్ భారత్ 2047కి. ఓకే, 50 పైలట్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ సెలెక్టెడ్ బై ది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము అదేవిధంగా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా బేసిక్గా 50 డిస్ట్రిక్ట్స్ని పైలట్ డిస్ట్రిక్ట్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. యూజ్ కేస్ డిప్లాయ్మెంట్, అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ కేస్ బేస్ మీదనే ఈ టెక్నాలజీస్ని అడాప్ట్ చేయనున్నారు. ఓకే, కెపాసిటీ బిల్డింగ్ వచ్చేసి ట్రైన్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ స్కేలప్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే స్టార్టప్స్, ఇండస్ట్రీ, అకాడమియా, క్రియేట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మానిటరింగ్ వచ్చేసి కేపీఐస్ టు ట్రాక్ అవుట్కమ్స్ అండ్ రెప్లికేబిలిటీ. ఓకే, సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫ్రాంటియర్ 50 వచ్చేసి టెక్ ఎనేబుల్డ్ గ్రాస్ రూట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ వికసిత్ భారత్ 2047. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రాంటియర్ 50 అంటే ఏం లేదండి, మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము అదేవిధంగా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో ఏవైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో బేసిక్గా సర్వీసెస్ని డెలివరీ అనేది క్విక్గా చేయాలన్న ఉద్దేశంతో ఫ్రంటియర్ టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీ వీటిని అక్కడ బేసిక్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే డాక్టర్ సీమా బహూస్ గారు మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి
మనకి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దేనికి? యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్కి. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ గారు 11th సెప్టెంబర్ రోజున అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఉమెన్కి ఎవరైతే వీరు ఇప్పుడు పనిచేస్తున్నారో మళ్ళీ కంటిన్యూ చేయనున్నారు. సెకండ్ టర్మ్ గుర్తుపెట్టుకోండి, సెకండ్ టర్మ్. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చేసి మెయిన్ స్ట్రీమ్డ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ గ్లోబల్ పాలసీ పాయింట్ ఆఫ్ లో వీరు వర్క్ చేయడం జరిగింది. ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్స్లో, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఉమెన్స్ వాయిసెస్ ఇన్ క్రైసిస్ రెస్పాన్స్, అదేవిధంగా పీస్ బిల్డింగ్లో వీరు బేసిక్గా వారి యొక్క వాయిస్ని వినిపించడం జరిగిందనమాట. అదేవిధంగా ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఇన్ లీడర్షిప్ అమిడ్ గ్లోబల్ క్రైసిస్, అదేవిధంగా స్ట్రెంథన్ ఉమెన్స్ రోల్స్ ఇన్ పీస్ బిల్డింగ్, రికవరీ అండ్ గ్రోత్లో కూడా ఉమెన్స్ యొక్క పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ విధంగా వారి యొక్క కంటిన్యూషన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. పొజిషన్స్ జెండర్ ఈక్వాలిటీ యాజ్ ఎసెన్షియల్ టు గ్లోబల్ ప్రోగ్రెస్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే గిరి అండ్ వైశాలి గారు 2025 ఫీడే గ్రాండ్ స్విస్ టైటిల్స్ని గెలవడం జరిగింది. సో ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లో నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. సో సమర్కండ్, ఉజ్బెకిస్తాన్ 4th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ మధ్యలో ఈ ఫీడే స్విస్ గ్రాండ్ ఫినాలెస్ జరిగాయి. సో దీంట్లో ఇండియా నుంచి వచ్చేసి వైశాలి రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి 8/11తోని బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అనేది గెలవడం జరిగింది. ఓకే, ఓపెన్ కేటగిరీలో గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరి, నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి అనీష్ గిరి ఎవరైతే ఉన్నారో వారు గెలవడం జరిగింది. ఉమెన్స్ కేటగిరీలో వచ్చేసి గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు గారు గెలవడం జరిగింది. అదర్ క్వాలిఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రాండ్ మాస్టర్ మత్యాస్ బ్లూబెమ్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీలో రన్నర్అప్గా గెలవడం జరిగింది. గ్రాండ్ మాస్టర్ క్యాట్రియనా లాంగ్నో ఎవరైతే ఉన్నారో వారు ఉమెన్ కేటగిరీలో అదర్ క్వాలిఫైర్గా ఉండడం జరిగింది. సో మనందరికి తెలుసు వైశాలి గారు డ్రూ లాస్ట్ రౌండ్. ఓకే, హెల్డ్ నర్వ్స్ డిస్పైట్ ఎర్లియర్ లాస్. బేసిక్గా ఇండియా నుంచి గ్రాండ్ మాస్టర్ స్విస్ ఫీడే సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో ఉమెన్ కేటగిరీలో వైశాలి రమేష్ బాబు గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్. సో బేసిక్గా ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ వచ్చేసి యుఎస్, సౌత్ కొరియా అండ్ జపాన్ మధ్యలో నిర్వహిస్తున్నటువంటి ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అనమాట. ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. సో ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య నిర్వహిస్తున్నారు అంటే యుఎస్, జపాన్, అదేవిధంగా సౌత్ కొరియా మధ్యలో ట్రై సర్వీసెస్ అనమాట. ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ ఇంటర్నేషనల్ వాటర్స్ అయినటువంటి నియర్ జేజు ఐలాండ్. సో జేజు ఐలాండ్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 15th సెప్టెంబర్ నుంచి 19th సెప్టెంబర్ 2025 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ ఎడ్జ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ మధ్య. ఓకే, ఎడిషన్ వచ్చేసి 3rd ఎడిషన్. ఓకే, జూన్ అండ్ అదేవిధంగా నవంబర్ 2024లో కూడా ఆల్రెడీ 2 ఎడిషన్స్ అయిపోయి ఇప్పుడు 3rd ఎడిషన్ చేయడం జరుగుతుంది. సో మల్టీ డొమైన్ ఎయిర్, సీ, మిసైల్ డిఫెన్స్లో, అదేవిధంగా బాలిస్టిక్ మిసైల్ అండ్ ఎయిర్ డిఫెన్స్ డ్రిల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యారిటైమ్ ఇంటర్ డిటెక్షన్, అదేవిధంగా మిడివల్ ఎవాక్యుయేషన్, అడ్వాన్స్డ్ ట్రైలాటరల్ డిఫెన్స్, ఇంటరాపరబిలిటీ పైన ఈ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో కౌంటర్స్ నార్త్ కొరియాస్ న్యూక్లియర్ అండ్ మిసైల్ థ్రెట్స్. సో బేసిక్గా ఈ దేశాలకి నార్త్ కొరియా నుంచి థ్రెట్ ఉంది కాబట్టి ఒకవేళ నార్త్ కొరియా దాడి చేసినట్లయితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్ అలైన్మెంట్ విత్ ది ఏషియా పసిఫిక్ మెసేజెస్ ఆఫ్ డిటరెన్స్ అండ్ సాలిడారిటీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్. సో ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ వచ్చేసి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ అదర్ ఆర్గనైజేషన్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి మనకి ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏమేం బేసిక్గా ఉమెన్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ బ్యాకింగ్గా ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది ఫార్మల్ ఎంప్లాయ్మెంట్కి నోచుకోలేకపోతున్నారు అని చెప్పేసి విలువైనటువంటి స్టాట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఉమెన్ కాంట్రిబ్యూట్ 80% ఆఫ్ ది జీడిపి, 18% ఆఫ్ ది జీడిపిని ఉమెన్ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 196 మిలియన్ ఎంప్లాయబుల్ ఉమెన్ అవుట్ సైడ్ వర్క్ ఫోర్స్. ఓకే, 196 మిలియన్ ఎంప్లాయబుల్
ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారు బేసిక్గా ఫార్మల్ అవుట్ సైడ్గా ఉండడం జరిగింది వర్క్ ఫోర్స్కి. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అదేవిధంగా మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో 18% ఆఫ్ ది జీడిపిని ప్రొడ్యూస్ చేయడంలో వీరు హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్ఎల్ఎఫ్పి వచ్చేసి ఫీమేల్ లెడ్ పార్టిసిపేషన్ వచ్చేసి బేసిక్గా 41.7% ఉండడం జరిగింది, బట్ ఫ్యూ ఇన్ ఫార్మల్ జాబ్స్. ఓకే, అదేవిధంగా లిమిట్స్ ఇండియాస్ గోల్ ఏదైతే 2047 కల్లా $30 trillion ఎకానమీ ఏదైతే అనుకున్నామో దానికి ఈ బేసిక్గా వర్క్ ఫోర్స్లో ఉమెన్ని ఇంట్రడ్యూస్ చేయలేకపోవడం, అదేవిధంగా ఉమెన్ని భాగస్వాముల్ని చేయకపోవడం వల్ల అదొక లిమిట్గా మిగిలిపోతుంది, అంటే బ్యాక్లాష్గా మిగిలిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జెండర్ డిసగ్రిగేటెడ్ డాటా, ఓకే, ల్యాక్ ఆఫ్ జెండర్ స్పెసిఫిక్ డాటా హైడ్స్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, జెండర్ రిలేటెడ్ డాటా ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల ఇన్ఈక్వాలిటీస్ని బేసిక్గా హైడ్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ కనుక చూసుకున్నట్లయితే ట్రాక్స్ అక్రాస్ 5 areas ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్, స్కిల్లింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ లైవ్లీహుడ్, మొబిలిటీ, సేఫ్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 5 areasలో బేసిక్గా ట్రాక్ చేయడం జరిగింది. సో యూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే హై స్కిల్ ఎన్రోల్మెంట్, లో ఎంటర్ప్రెన్యూర్షిప్, క్రెడిట్ యాక్సెస్ ఇవన్నీ ఉండడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ గ్యాప్స్ వచ్చేసి రిక్రూట్మెంట్ డ్రైవ్స్, ఉమెన్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ అనేటివి కూడా ల్యాకింగ్లో ఉండడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.